విలువైన డొనేషన్స్ తీసుకుని 25 కోట్ల విలువైన డొనేషన్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అది మొన్న అంత డీటెయిల్స్లో చెప్పలేదు, కానీ బోర్డు సమావేశం అయిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే 3 కోట్లు పెడితే పెట్టుబడి 25 కోట్ల వర్త్ ఆఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆర్గానిక్ మెటీరియల్ అని ఒక విధంగా మంచిదే, ఆర్గానిక్ ఇస్తారు స్వామివారికి అనేది, కానీ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఏ విధమైన మెటీరియల్ పెడుతున్నాము, ఏ విధమైన బియ్యము, బెల్లము, తర్వాత నెయ్యి, 3 కూడా ఎక్స్పర్ట్ కమిటీని వేసి చూస్తే సబ్స్టాండర్డ్ క్వాలిటీ. నెయ్యి కూడా పూర్ క్వాలిటీ నెయ్యి. దీనికి నెయ్యి ఇవన్నీ వాల్యూ ఫిక్స్ చేసింది, నెయ్యి వాల్యూ 2000 రూపాయలు, బియ్యము ధర ఫిక్స్ చేసింది 90 రూపాయలు, బెల్లం 120 రూపాయలు, 2000ది 600 రూపాయలు కూడా. అది అందులోనే కల్తీ నెయ్యి, వచ్చిన నెయ్యి కూడా సబ్స్టాండర్డ్ నెయ్యి, కల్తీ నెయ్యి 600 రూపాయలు, దానికి అది కూడా ఎక్కువే. బియ్యం 50 రూపాయల కన్నా ఉండదు, బెల్లం 60 రూపాయల కన్నా ఉండదు. అంత వాల్యూ ఫిక్స్ చేయడం, అసలు కైండ్ డొనేషన్స్ అన్నిటికీ స్ప్లిట్టింగ్ ఉండదు. మొదటిసారి స్ప్లిట్టింగ్ చేసి అసలు కైండ్ డొనేషన్స్కి పాస్బుక్లు ఇవ్వరు. తర్వాత స్ప్లిట్టింగ్ అంటే 10 లక్షలకి 8 కోట్లు, 3 కోట్ల విలువైన వస్తువులని 8 కోట్ల కింద చూపించి ఆ 8 కోట్లకి 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. 8 కోట్లు ఎలా 8 కోట్లు అంటే ఈ 600 రూపాయలది 2000 రూపాయలు ఇవన్నీ కూడా చూపించి, అంటే 8 కోట్లకి సంబంధించిన డోనర్ ప్రివిలేజెస్ వస్తాయి. ఒక విధంగా కైండ్ డొనేషన్ కూడా ఇస్తారు. కానీ 8 కోట్లని 10 లక్షలు పెట్టి చూస్తే 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి ఇంకా ఏం చెప్తాము, క్వాలిటీ కంట్రోల్ లేదు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేస్తే రైతులతో వెళ్ళి మాట్లాడితే అదేం లేదు, మేము కొంతమంది ఆర్గానిక్ చేసేవాళ్ళు ఉన్నారు, మేమేం లేదు అన్నీ వాడతామని రైతులే ఒప్పుకున్నారు, స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సప్లైరే ఒప్పుకున్నాడు. ఎవరైతే మెయిన్ ట్రస్ట్ ఉన్నారో సేవా ట్రస్ట్, తర్వాత ఇంకో సేవ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ ఆర్గనైజేషన్ ఇక్కడ లోకల్గా ఉన్న ఒక అతనికి ఇచ్చారు. ఆ లోకల్గా ఉన్న అతనే చెప్పాడు ఎక్కడి నుంచి వస్తుందండి అంత ఆర్గానిక్ నెయ్యి, మామూలు నెయ్యే సప్లై చేశాడు, అది కూడా ఆ నెయ్యి కూడా అడల్టరేటెడ్ నెయ్యే. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ బుక్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ డోనార్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే ఓకే ఇవన్నీ చేశారు, బట్ క్వాలిటీ ఏమన్నా మరి మీకు అందరికీ తెలిసిందే. స్వామివారి పెట్టే ప్రసాదాల నైవేద్యాల మీద ఎన్ని కంప్లైంట్స్ ఉండేవో. అసలు తినకుండా పక్కన పడేసేవారు, వదిలేసి వెళ్ళేవారు ప్రసాదాలు. ఇప్పుడు ఈ క్వాలిటీ మీద చాలా దృష్టి పెట్టాము. స్వామివారి పవిత్రతకి లోటు రాకుండా అన్నీ కూడా మంచి ముడి సరుకులు వాడుతున్నాము, క్వాలిటీ ముడి సరుకులు వాడుతున్నాము. క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాము. అలాగే టీటీడీ గోశాల విషయానికి వస్తే, ఇన్ని చేసిన టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాము? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో వీటి మీద చేసిన వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా ప్రెస్ మీట్ పెట్టి జనరల్గా పెట్టడం లేదు, బట్ ఇప్పుడు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మార్చ్ 2021 నుంచి మార్చ్ 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి, విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్, మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం, ఆ వీడియోస్ ఇస్తాం, ఆ ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి, అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్
అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకొని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు, ఇవన్నీ కూడా చూడొచ్చు. సపరేషన్ ఆఫ్ డెత్స్. ఇప్పుడు ఏదైనా మనకి గోవులు మరణిస్తూ ఉంటాయి. ఆ మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రఫీ చూస్తే చాలా బాధపడతారు. పూర్ హైజీన్. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు. చూడొచ్చు మీరు కూడా, ఇప్పుడు చూపిస్తాం. మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు, ఏ క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవి లేకుండా కొనడం జరిగింది. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం. ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి క్లియర్గా. ఆ రిపోర్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆవులు లేని ఫార్మ్స్ కూడా టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉంటాయి, ఇదేం సృష్టించింది కాదు. అవన్నీ చూపిస్తాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. ఓకే, స్టార్ట్ ప్రెజెంటేషన్. ఇవి చనిపోయిన ఆవుల ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తాము. ఇది డేట్ కూడా చూడొచ్చు, 3/4/2024 విజిలెన్స్ నుంచి ఇచ్చిన రిపోర్ట్, అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఇంక్లూడ్ చేసిన రిపోర్టు. తర్వాత నెక్స్ట్ కౌడెస్ ఫర్ సప్రెస్, అంటే జరిగిన డెత్స్ని రిపోర్ట్ చేయకుండా సప్రెస్ చేసిన. ఇది విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తే ఇది పక్కన చెత్తపుట్టలో పడేసినట్టు దాంట్లో ఒక గోవుని ఒక దూడని రెండు కూడా ఎలా పడేశారో చూడండి. ఇది లెక్కలో లేదు, లెక్కలో లేని విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది. తర్వాత సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల 6/4/2023లో వచ్చిన రిపోర్టు. దీంట్లో పూర్ హైజీను, పరిశుభ్రత లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ది ఫీడ్ చాలా సబ్స్టాండర్డ్గా ఉండడం, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ కూడా ఆ పక్కన చూడండి మీరు. నాచి పెట్టేసిన దీంట్లో ఎలా మెయింటైన్ చేశారో చూడండి. నీళ్లు తాగే గోవులు తాగే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి, నాచి పెట్టేసి ఎలా ఉందో. ఇది ఒకటే కాదు, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. అప్పుడు తీసిన వీడియో, ఈ ఫోటోగ్రాఫ్ ఇందా చూపించాను. తర్వాత ఫీడ్ వాజ్ ఫౌండ్ స్టింకింగ్, వాసన వస్తుంది, కుళ్ళిపోయింది, తడిగా ఉన్నది, కన్జ్యూమ్ చేయడానికి వీలు కానిది, దీంట్లో పురుగులు పెట్టేసింది, ఫుల్ ఆఫ్ వామ్స్. ఇలాంటివి ఎక్కడో బయటపెట్టినవి కాదు, ఇవి ఆవులు ముందు పెట్టిన ఇవి వీడియోస్ మీకు చూపిస్తాం. ఇవి చూడండి పురుగులు. ఇది ఎక్కడో వీడియో చూపించడం కాదు, అది ఎక్కడుందో కూడా మీకు కనిపిస్తుంది. ఆ పురుగులు చూడండి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇది చూడండి. ఇప్పుడు చూడొచ్చు ఆవుల ముందు ఎలా పెట్టారు చూడండి, మన గోశాల ఇది రిపోర్ట్లో ఉంది. ఇదేం ఇప్పుడు సృష్టించింది కదా. 6/4/2023 రిపోర్ట్లో స్పష్టంగా ఉంది, ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు 46 సెకండ్ దగ్గర మీకు ఆ పురుగులు ఉన్నది. తర్వాత 51st సెకండ్ దగ్గర ముందు ఆవుల ముందు పెట్టినది, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చు కదా, అవి తింటున్నాయి ఆవులు దాంట్లో పడేశారు తీసుకొచ్చి. అంత సబ్స్టాండర్డ్ ఫీడ్ పెట్టి ఇప్పుడు ఏదేదో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్.
లేబుల్ లేని, క్వాలిటీ చెక్ చెయ్యని మెడిసిన్స్. ఇదిగో ఇవి చూడండి, వీటికి లేబుల్ ఉండదు, ఏముండదు. నెక్స్ట్, సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల. సిక్ యానిమల్స్ని ఐసోలేట్ చేసి పెట్టాలి. ఆ పైన ఉన్నది సిక్ యానిమల్, రిపోర్ట్లోనే ఉంది, ఇదేమో నేను రాస్తుంది కదా, 6/4/2023లో వచ్చిన రిపోర్ట్లో క్లియర్గా పైన ఉన్నది సిక్ యానిమల్. వాటిని ఐసోలేట్ చేసి పెడతారు సిక్ యానిమల్స్ని. అలాంటిది చేయకుండా వాటితో మిగిలిన వాటితో కలిపేసి పెట్టారు. అది ఏమి దీనికి సిక్నెస్ అంటే కింద చూడండి, దానికి గిట్టలు అది కింద కనిపిస్తుంది, అది పెరిగిపోయి ఉన్నాయి, అదొక సిక్నెస్, అదొక డిసీజ్. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళ రిపోర్ట్లోనే క్లియర్గా రాశారు. విజిలెన్స్ వాళ్ళని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానీ వాళ్ళని వెళ్ళడానికి కానీ పర్మిట్ చేయలేదు, అబ్స్ట్రక్షన్ చేశారని రిపోర్ట్లో రాశారు 6/4/23లో. ఎందుకు? ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు కాదు, ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరిని అబ్స్ట్రక్ట్ చేయం. ఎందుకు? దాచుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అన్నీ స్పష్టంగా చేస్తున్నాను. దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, ముఖ్యమంత్రి గారు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు, మా పరిస్థితి ఏమవుతుందో తెలుసు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే. హిందువుల మనోభావాలు దీంట్లో చాలా ముడిపడి ఉన్నాయి, అందుకని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. అలాంటిది విజిలెన్స్ వాళ్ళని వెళ్ళనివ్వకపోవడం ఏంటి? ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఆ రిపోర్ట్లో చూడొచ్చు విజిలెన్స్ వాళ్ళు ఎంత వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళబడుస్తూ వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్లో చెప్పడం జరిగిందో. అప్పుడున్న డైరెక్టర్ గారు అసలు వీళ్ళని రానివద్దని చెప్పి చెప్పడం జరిగింది. అసలు వెళ్తే ఏవో వీళ్ళు ఇవన్నీ బయటపడతారు, జరిగిపోయిన డెత్స్ బయటకు తీస్తారు, లేకపోతే జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు తీస్తారు, కరప్షన్ అది బయటకు తీస్తారని భయపడి వాళ్ళని రానివ్వలేరు. అదంతా కూడా రిపోర్ట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే మన కౌస్ని, గోమాతల్ని ఏ విధంగా పూర్ మెయింటెనెన్స్, వాటికి ఎలా ఇంజరీస్ ఎలా ఉండేవో చూడండి. ఇంకా కొంచెం క్లోజ్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఇస్తాం మీకు, చూసుకోండి, చూడండి. వెరీ అన్ఫార్చునేట్. ఇవన్నీ డిసీజ్ వచ్చినవి. అప్పుడు రిపోర్ట్ ఇది డేట్తో కూడా ఉంటాయి, డేట్ కూడా చూసుకోవచ్చు రిపోర్ట్ దాని మీద. అప్పుడు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ మేజ్ సైలేజ్ విత్ ఫుల్ వామ్స్. ఇదేదో ఒక్కసారి జరిగింది కూడా కాదు, ఇది ఇంకోటి చూడండి, ఇంకో ఫోటోగ్రాఫ్ చూడండి ఎలా ఉందో. తర్వాత 15 bales of inferior quality maize silage were noticed dumped in the premises of Goshala to avoid vigilance. ఇవి పడేసింది ఇన్ఫీరియర్ క్వాలిటీది, విజిలెన్స్ని వాళ్ళు పట్టుకుంటారని దాన్ని తీసుకొచ్చి పడేసిన, ఇది ప్రొక్యూర్ చేసింది. ఇది రికార్డులో కూడా వెళ్ళాలి. ఇది ఎవరైనా ఏదైనా ఉంటే మరి రికార్డులో రావాలి కదా, రికార్డులో కూడా పెట్టలేదు, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సబ్స్టాండర్డ్ క్వాలిటీ is a part of report. తర్వాత inferior quality feed and medicines 1/4/2024 expired medicinesని అడ్మినిస్టర్ చేస్తున్నారు. డంప్ చేసిన గోశాల ప్రిమిసెస్లో డంప్ చేశారు విజిలెన్స్ని అవాయిడ్ చేయడానికి విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ తీయండి. ఇవన్నీ కూడా గోశాల ప్రిమిసెస్లో పడేసిన మెడిసిన్స్. ఫోటోగ్రాఫ్స్ చూడండి, ఇవి చూడండి, ఇది ఎక్కడ పడేసారో కూడా చూడండి. ఇది గోశాలలో ఉన్న బిల్డింగ్స్. నెక్స్ట్, నెగ్లిజెన్స్ 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం, నష్టం జరగడం గోశాలలో. వాటి హైపర్ లింక్ పెట్టి